బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చేసే దాంట్లో నేను అంటే మండి రైస్ అనమాట, బేసిక్గా రైస్ ఫ్లేవర్ఫుల్గా చేయడం కోసం ఇందులో నెయ్యి వేసి ఆ నేతిలో నేను ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాను. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అందులో వేయండి. వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు, ఆ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. ఇందులో కేవలం మనకున్న స్టాక్ తోటి మంచి రుచి వస్తుంది. కాబట్టి మనం చేసుకునే స్టాక్ ఏదైతే ఉందో, మనకి రకరకాల కూరగాయలు, అల్లము, వెల్లుల్లి, అలా మిగిలిపోయిన కూరగాయలు అన్నీ వేసేసి నీళ్ళల్లో ఉడికించి ఇలా స్టాక్ లాగా చేసి పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి లైట్గా వేయించుకొని ఆ అల్లం వెల్లుల్లి ముద్ది పచ్చివాసన వెళ్ళేంత వరకు లైట్గా కుక్ చేసి, నేను చాలా సింపుల్ స్టైల్లో చేస్తున్నాను. మీకు ఇంకా రకరకాల రెసిపీస్ కూడా చూపిస్తాను. కాకపోతే ఇది చేసుకోవడానికి మనము స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టాకు ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఒకసారి ఉప్పు అన్ని రుచి చూసుకుందాం. కానీ ఇందులో మనం ఈ నల్ల నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి వేద్దాం. ఈ నిమ్మకాయలు ఇందులో కుక్ అయి మంచి ఫ్లేవర్ని అందజేస్తుంది. ఇంకొకటి మన మండి మసాలా. ఈ మండి మసాలా దీంట్లో వేసుకోండి. లైట్గా ఆ ఎల్లోయిష్ రంగుతోటి మనకి మంచి ఫ్లేవర్ తోటి ఇది తయారవుతుంది. మనం బిర్యానీ నీళ్ళని ఎలా చెక్ చేస్తానో అలా చెక్ చేసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు, ఆల్రెడీ ముందు ఉప్పు వేసాను, ఇంకా కొంచెం వేస్తా సరిపోతుంది, అంతే. ఇందులో మన రైస్ కుక్ చేసుకోవాలి. ఈ నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం దీంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ నీళ్లు తీసేసి కేవలం ఇందులో బియ్యం వేసి కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా సూపర్గా రెడీ అవుతుంది. కానీ ఇది కేవలం బగారన్నం లాగే. కానీ దీంతోపాటు తినడానికి ఈరోజు పన్నీర్ ఉంది. ఆ తవ్వ పన్నీర్ చేసి దాంతోపాటు వడ్డిద్దాం. అలాగే నట్స్ కూడా వేసి వడ్డిద్దాం. అది ఎలా చేయాలో చూపిస్తాం. ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాం. స్లోగా కుక్ చేసుకొని ఏంటి ఫుల్ ఫ్లేవర్ఫుల్గా అదిరిపోతుంది. చాలా సింపుల్గా ఉందండి. మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేస్తారు. మనం ఈ రైస్ని ఈ విధంగా ఆ నల్ల నిమ్మకాయల ఫ్లేవర్ తోటి దాన్ని ముంచుదాం. పైకి వచ్చేస్తూనే ఉంది, పర్లేదు. అయితే దీన్ని మూత పెట్టేద్దాం. మంచిగా రైస్ పర్ఫెక్ట్గా కుక్ చేసి తర్వాత దీంతో ఆ పన్నీర్ ఎంజాయ్ చేయాలనుకున్నాం. పన్నీర్ మనకి వెజిటేరియన్స్కి పన్నీర్ చాలా ముఖ్యం. ఎందుకంటే వెజిటేరియన్స్కి మాంసకృతులు ప్రోటీన్ రావాలి అంటే అది పప్పుల్లో నుంచి వస్తుంది. కానీ పన్నీర్ నుంచి కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా కలుపుకోవడానికి ముందుగా కొంచెం గరం మసాలా, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి. చూడండి, మళ్ళీ మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా నేను చేస్తున్నాను. కొంచెం అంతా చాట్ మసాలా లైట్గా ఇందులో వేసుకొని, ఎక్కువ వేయకండి. కస్తూరి మేతి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసి దీన్ని ఇలా నలపండి. దీంట్లో కొంచెం ఉప్పు, తర్వాత మనం పెరుగు. ఈ పెరుగు ఇవన్నీ కలుపుకోవడం కూడా మనకి కావాలంటే కొంచెం నీళ్లు లైట్గా వేసేసి ఫస్ట్ ఈ మసాలాలు కలిపేసి దీంట్లో మన పెరుగు కూడా వేసేసి ఇది కలిపేసుకుందాం. ఇది మన పన్నీర్కి కోటింగ్ చేసి మనం ఒక ప్యాన్లో కుక్ చేసేసి వడ్డించుకుంటే సరిపోతుంది. ఆ మంచి తందూరి మసాలా కూడా మీకు దొరుకుతుంది. ఆ ఫ్లేవర్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ రెడీ. ఇందులో ఆ మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో నెయ్యి కూడా ఇందులో వేసేసుకుంటాను. ఆ మిగిలిన నెయ్యి మంచి, ఎందుకంటే నెయ్యితో వచ్చే ఫ్లేవర్ మళ్ళీ దేంతో రాదు. కావాలంటే వెన్న కూడా మీరు ఇందులో వేసేసుకొని, ఇప్పుడు చూడండి ఈ మసాలా దీంట్లో అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసి ఓహో భలే భలే. కావాలంటే నేను ఇందులో గరం మసాలా అని వేసాను. నేను వేసింది మండి మసాలా. మీ దగ్గర మండి మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మండి మసాలా ఉన్న టేస్ట్ కొంచెం సూపర్గా ఉంది. ఇలా పర్ఫెక్ట్ రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం తయారు చేయడానికి ఒక తవా మీద వాటిని ఫ్రై చేసుకుందాం. కానీ ఆ జీడిపప్పు, బాదాం, కిష్మిష్ వాటిని కూడా లైట్గా వేయించాలి కదా. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లోపల మన రైస్ కూడా చూడండి ఇందులో కుక్ అవుతూ స్లోగా ఈ నిమ్మకాయలు కూడా తర్వాత లోపలికి వెళ్తాయి. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. దీన్ని ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు తక్కువ మంటలో
ఇది పెట్టేసుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. సో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఎలా కుక్ చేయాలో చూద్దాం. మన రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బాదాం జీడిపప్పు వీటిని కూడా నెయ్యిలో వేయించుదాం. తర్వాత పన్నీర్ని కూడా ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోనే చేసుకుందాం. ఇలా చిన్న ప్యాన్లో చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, మంచిగా నెయ్యి 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 కరుగు. ఇందులో బాదాము, జీడిపప్పు, అలాగే కిష్మిష్. అయితే వీటిని ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు, లైట్గా. ఎప్పుడైనా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకొని, ఎందుకంటే జీడిపప్పు అవి ప్రాసెసింగ్లోనే బాయిలింగ్ అన్ని రకరకాలు చేస్తారు. సో వీటిని లైట్గా ఇందులో కుక్ అయ్యేట్టు మనం చేసుకుందాం. ఇలా ఆ జీడిపప్పు కిష్మిష్ లైట్గా కలర్ రాగానే స్టవ్ కూడా బంద్ చేసాం, ఎందుకంటే మాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. ఇలా వచ్చిన తర్వాత వీటిని నెయ్యి అందులోనే ఉంచుదాం. నెయ్యి మనము ఏదైతే ప్యాన్ ఉందో ఆ ప్యాన్లోనే అట్టి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పన్నీర్ని మనం ఫ్రై చేయాలి. ఆ పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు ఈ ముక్కలు మాత్రమే తీసుకొని చక్కగా ఈ నేతిలో వేయండి. మంట తక్కువగా ఉంచండి. సిజిలింగ్ చేసి అన్ని పక్కల లైట్గా కుక్ అవనిద్దాం. ఈ పన్నీర్ ముక్కని ఆ మసాలాతోటి, మన మండి మసాలాతో ఉన్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేద్దాం. సో ఈ పన్నీర్ని ఇలా కుక్ చేసి నీళ్ళలాగా వచ్చింది చూసారా, అదంతా అవి కూడా మంచిగా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో మనకి వచ్చేది ఒక పోర్షన్కి చక్కగా సరిపోతుంది. బోల్డ్ అంత పన్నీర్. రైస్ కూడా రెడీగా ఉంది. తర్వాత దీన్ని ఎలా వడ్డించుకోవాలో చూపిస్తాను. చిన్న ప్యాన్ సరిపోకపోతే కొంచెం పెద్ద ప్యాన్లోకి నేను చేశాను, ఎందుకంటే తేమ అంతా ఎక్కువ అయిపోతుంది. ఇలా పెద్ద ప్యాన్లో వేసుకుంటేనేమో మనకి ఈజీగా ఉంటుంది తేమ వెళ్ళిపోవడానికి, అన్ని ముక్కలు వేసేసరికి. సో కొంచెం ఇలా ఆవిరి అంటే తేమంతా వెళ్ళిపోయేలాంటి ప్యాన్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆ పన్నీర్ ముక్కలు కొంచెం కుక్ అవ్వాలి, లైట్గా కుక్ అయినట్టు. అందుకే వీటిని టాస్ చేయడానికి నాకు ఆ చిన్న ప్యాన్ సరిపోలేదు. ఇప్పుడు చూడండి, మంచి మసాలాదారు, అది కూడా ఆ మండి మసాలా అంతా చక్కగా పట్టుకొని ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఇది పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది. ఈ మసాలా రైస్కి ఆహా చూడండి, మన ఆ నిమ్మకాయకి ఈ మండి పర్ఫెక్ట్. ఆ మసాలా వెళ్ళిన అది ఈ రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంటే ఆ తర్వాత 2-3 సార్లు చక్కగా వేడి చేసి కూడా మనం తినచ్చు. ఇందాక మన బగారా అన్నం అన్నానా, అలా అరబిక్ బగారా అన్నంలో మన పన్నీర్ మనం చేసుకున్నవి వేసుకోండి. ఎప్పుడు నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ చెయ్యండి అనే వాళ్ళ కోసం ఇది స్పెషల్గా మనకి చక్కగా ఆ మసాలా ఏమాత్రం కొంచెం కూడా వేస్ట్ కాకుండా దాన్ని తీసి దీంట్లో వేసేయండి. అలాగే మన జీడిపప్పు, బాదాం ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఇది నాకు ఏంటంటే కొంచెం గులాబీ పూరెక్కలు లైట్గా అట్లా అరబిక్ స్టైల్ ఫుడ్కి అంతే. చూడండి, ఈ నిమ్మకాయలు ఉన్నాయి, ఇవి తినకండి, ఇవి ఆ పక్కన ఇలా పడేసేయాలి. పన్నీర్ అరేబియన్ రైస్ మండీ స్టైల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి, ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి లైట్ గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత మన స్టాక్ వాటర్, అది వెజిటేబుల్ స్టాక్ కానీ చికెన్ బోన్స్ తో చేసిన స్టాక్ కానీ వేసి, దాంట్లో ఈ నల్ల నిమ్మకాయలు అలాగే మండీ మసాలా వేసి ఆ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి రైస్ ని కుక్ చేసుకోండి. మంచిగా ఈ అరబిక్ స్టైల్ బగారా అన్నం తయారైన తర్వాత పన్నీర్ కుక్ చేయడం కోసం ఒక బౌల్లో గరం మసాలా, కారపొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం కస్తూరి మేతి, కొంచెం పెరుగు, నెయ్యి కూడా అందులో వేసి చూపించిన విధంగా అన్ని కలుపుకొని అందులో పన్నీర్ కూడా కలిపి ఒక ప్యాన్ లో ఆ పన్నీర్ ముక్కలన్నీ కుక్ చేసి ఆ తేమంతా వెళ్ళిపోయి డ్రైగా అయిన తర్వాత దాన్ని పన్నీర్ అరేబియన్ మండీ స్టైల్ రైస్ ని వడ్డించుకొని దానిపైన పన్నీర్ కూడా వేసి వేడిగా నెయ్యిలో బాదాం, జీడిపప్పు, కిష్మిష్ ఫ్రై చేసిన వాటిని కూడా దానిపైన చూపించిన విధంగా వేసి వేడిగా తింటే ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు.